అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి. కానీ ఏది ఆ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, దేశవ్యాప్తంగా కూడా. ఇట్లాగా పోటీ చేసేటటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పరిణామం కాశ్మీర్ ఇప్పటిదాకా అట్లా లేదు. ఎవరెక్కడైనా పోటీ చేయొచ్చు అని ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి మొన్నటిదాకా వైజాగ్, ఆయన ఇప్పుడు నెల్లూరులో పోటీ చేస్తున్నారా? అదే సందర్భంలో తిరుపతిలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి ఒంగోలులో పోటీ చేస్తున్నారు కదా. అట్లాగే ఒంగోలుకి సంబంధించినటువంటి పురంధేశ్వరి ఏది పరుచూరు ప్రాంతానికి సంబంధించిన పురంధేశ్వరి వెళ్ళి రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు కదా. ఇట్లాగా పార్లమెంట్ సభ్యులు ఎక్కడో ఎందుకు నరేంద్ర మోడీ గుజరాత్కి సంబంధించిన ఆయన వెళ్ళి వారణాసిలో పోటీ చేయట్లేదు. ఇట్లాగా అవకాశం ఉండేది. కానీ ఇంతకుముందు కాశ్మీర్లో అవకాశం ఉండేది కాదు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 కారణంగా అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆర్టికల్ 370/35 రద్దు చేయడం వల్ల బయట వ్యక్తులకు కూడా అవకాశం వచ్చింది. కానీ పార్టీలు బయట వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక వ్యక్తి ఇండిపెండెంట్ మాత్రం కాశ్మీర్లో పోటీకి దిగాడు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1957 జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో స్థానికేతలు పోటీ చేయడాన్ని నిషేధించింది. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బయట వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత ఎన్నికల్లో మొట్టమొదటిసారి రాష్ట్రేతర వ్యక్తి బరిలోకి దిగుతున్నాడు. అక్కడ పోటీ చేస్తున్న మొట్టమొదటి నాన్ లోకల్ వ్యక్తి పంజాబ్ వాసి బల్దేవ్ కుమార్. మొహాలీలోని నయాగావ్ ప్రాంతానికి చెందినటువంటి బల్దేవ్ స్వతంత్ర అభ్యర్థిగా అనంతనాగ్ రాజౌరి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. బల్దేవ్ కుమార్ 20 సంవత్సరాలుగా కాశ్మీర్లో స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. 2014 వరదల సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారు. చాలామంది విద్యార్థులకు విద్యకు ఆర్థిక సాయం అందించారు. కాశ్మీర్ నుంచి వైద్యం కోసం పంజాబ్ వెళ్ళిన వాళ్ళకి వసతి సౌకర్యాలు కల్పించారు. అయితే స్థానిక ప్రజల కోరిక మేరకు తాను పోటీ చేస్తున్నట్టు కుమార్ చెప్తున్నారు. రోగుల కోసం పంజాబ్లో కాశ్మీర్ భవన్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ తన స్వచ్ఛంద సంస్థ కోసం గుజరాత్ ప్రభుత్వం నుంచి 20 ఎకరాల భూమిని పొందారని, కాశ్మీర్ భవన్ కోసం 2 ఎకరాలు కూడా కేటాయించలేదని విమర్శిస్తున్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయగలమని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ నివాస ధృవీకరణ పత్రం ఉందా అని అడిగితే తాను ఒక్క చోట ఉండనందున తనకు ఆ నివాసం లేదని ప్రకటించారు.